నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు 4.0 పాలనలో చాలా వినూత్నంగా కనిపిస్తున్నారు. ఆయనతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా గతానికి భిన్నంగా నడుచుకుంటున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్లో కనిపిస్తున్న ఈ స్పష్టమైన మార్పు పైన కార్యకర్తలు, నాయకులు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూస్తున్న ఆయన సహచరులతో పాటు రాజకీయ ప్రత్యర్థులు సైతం సీఎంలో కొత్తగా కనిపిస్తున్న ఈ మార్పు పైన విస్తృత చర్చ జరుగుతుంది. ఇంతకు ముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎప్పుడు చూసినా చాలా సీరియస్గా ఉండేవారు. సరదాగా మాట్లాడటం, ప్రజలతో ముచ్చట్లు పెట్టడం అనేవి మచ్చుక్కైనా కనిపించేవి కావని అంటున్నారు. ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉండడానికి ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు ప్రజల సమస్యలు తెలుసుకోవటం, వాటిని పరిష్కరించడానికి సీరియస్గా పనిచేయడానికి మాత్రమే ఆయన పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు ఆయనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. చంద్రబాబు మాత్రమే కాదు, ఆయన కుటుంబంలో భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి కొత్త తరహాలో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలతో నేరుగా సంబంధాలు పెంచుకుంటున్నారు. ప్రజల మనిషిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. సామాన్య ప్రజలతో సంభాషిస్తూ వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరుగుతుందని విశ్లేషణలు కూడా వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబును గత 40 ఏళ్లుగా చూస్తున్న వారు సైతం ఇప్పుడు కొత్త చంద్రబాబుని చూస్తున్నామని వ్యాఖ్యానిస్తున్నారు. నెలలో 1-2 రోజులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్న సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఈసారి ప్రజలతోనే మాట్లాడుతున్నారు. వారిని మాట్లాడిస్తున్నారు. వారి ఫిర్యాదులు, సమస్యలు తెలుసుకుంటున్నారు. గతంలో ఇలా చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనకు వెళితే 1-2 అధికారులను ఆయన సస్పెండ్ చేసేవారు. దీంతో ఆయన ఉద్యోగులకు సింహస్వప్నంగా కనిపించేవారు. అయితే 4.0 పాలనలో చంద్రబాబు పూర్తిగా ఎంప్లాయీస్ ఫ్రెండ్లీగా మారిపోయారు. తన పర్యటనలో అధికారులు పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు. నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లడమే కాకుండా తాను నిర్దేశించుకున్న కార్యక్రమానికి మాత్రమే పరిమితం అవుతున్నారు. ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేస్తున్న చంద్రబాబు తాను వెళ్లే ప్రతి చోట ప్రతి ఒక్కరితోని మాట్లాడుతున్నారు. సెల్ఫీలు దిగుతున్నారు. తనతో మాట్లాడిన వారి సాధక బాధకాలు తెలుసుకోవటం, వారి దైనందిన జీవితంలో ఎదురైన సమస్యలను పరిష్కరించుకునే విధానాలపైన పూర్తిగా చర్చిస్తున్నారు. అదేవిధంగా పథకాల ప్రారంభోత్సవంలోనూ పెద్దగా హంగులు, ఆర్భాటాలు చేయటం లేదు. అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించే సమయంలో మండు టెండలో పొలం గట్టుపైన కొద్దిమంది రైతులతోనే కార్యక్రమం జరిపించారు. ఇది చూసిన వారికి కొత్తగా కనిపిస్తుంది. చంద్రబాబులో వచ్చిన ఈ మార్పు ఆశ్చర్యచకితులు చేస్తుంది. ఒకప్పుడు ఎవరైనా చంద్రబాబు దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయేవారు. ఆయన చుట్టూ పటిష్టమైన భద్రతా వలయం వల్ల సామాన్యులు తమ గోడు చెప్పుకునే ఛాన్స్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు చంద్రబాబే తన భద్రతా వలయాన్ని దాటుకుని వచ్చేస్తున్నారు. తన కారులో సామాన్యుల్ని కూర్చోబెడుతున్నారు. తానే స్వయంగా టీ, కాఫీలు చేసి ప్రజలను మైమర్పిస్తున్నారు. గతంలో సీరియస్గా ఉంటూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు చాలా సరదా మనిషిగా మారిపోయారు. తాను హాయిగా నవ్వుతూ, అందరినీ హాయిగా నవ్విస్తూ కార్యక్రమాలు కూడా నడిపిస్తున్నారు. ఇలా చంద్రబాబు ఒక్కరే కాదు, ఆయన కుటుంబంలో భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి సైతం ఇదే విధంగా పబ్లిక్ రిలేషన్ పెంచుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన భువనేశ్వరి సాధారణ కార్యకర్తల ఇంటికి వెళ్లటం, ప్రజా దర్బార్ నిర్వహించడం, ఉచిత బస్సులో ప్రయాణించి మహిళలతో ముచ్చటించడం విశేషంగా ఆకట్టుకున్నాయి. గతంలో చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భువనేశ్వరి ఎప్పుడూ రాజకీయ సంబంధిత కార్యక్రమాల్లో కనిపించలేదు. కానీ ఈసారి ఆమెలోనూ పూర్తిగా మార్పు కనిపిస్తుంది. చంద్రబాబు సీఎంగా ఉండడంతో ఆయన నియోజకవర్గ బాధ్యతలను తానే భుజానికి ఎత్తుకున్నారు. చంద్రబాబు ప్లేస్లో అన్నీ తానే కార్యక్రమాలు నడిపిస్తున్నారు. మంత్రి లోకేష్ సైతం తండ్రిని మించినట్లుగా ఇప్పుడు పీఆర్ పెంచుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. లోకేష్ మంగళగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా ప్రస్తుతం ఆయన 2వసారి మంత్రిగా ఉన్నారు. తొలి దఫా మంత్రిగా ఉన్నప్పుడు ఒకప్పటి చంద్రబాబు మాదిరిగా పూర్తిగా అధికారిక బాధ్యతలు మాత్రమే చూసుకునేవారు. కానీ ఇప్పుడు లోకేష్లో చాలా మార్పు కనిపిస్తుంది అంటున్నారు. మంగళగిరిలో ఎక్కడ చూసినా లోకేష్ మాత్రమే కనిపిస్తున్నారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నెరవేరుస్తూనే లోకేష్ సమయం దొరికినప్పుడల్లా సాధారణ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజలతో సరదాగా మాట్లాడుతూ తాను వారికి ఆత్మీయుడును అన్న భావాన్ని కలిగిస్తున్నారు. ఆ మధ్య విజయవాడలో ఒక మహిళా కార్యకర్త పెళ్లికి వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరిచారు లోకేష్. నిజానికి ఆయన పెళ్లికి వెళుతున్న విషయం గంట ముందు వరకు ఎవరికీ తెలియకపోవటం విశేషం. ఇదే మాదిరిగా లోకేష్ సతీమణి బ్రాహ్మణి సైతం అప్పుడప్పుడు మంగళగిరిలో పర్యటిస్తున్నారు. స్థానిక మహిళలు, వ్యాపారులతో పాటు వివిధ వర్గాల వారితో భేటీ అవుతున్నారు. బ్రాహ్మణి చిరతనం నుంచి రాజకీయాలు చూస్తూ పెరిగినా ఎప్పుడూ ఇలా రాజకీయ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ ఇప్పుడు ఆమె తన సమయంలో కొంత భాగం మంగళగిరిలో లోకేష్ కోసం కేటాయిస్తున్నారు.
ఇలా చంద్రబాబుతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులంతా ప్రస్తుతం ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం పైన ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది. దశాబ్దాలుగా ప్రజాభిమానం రాజకీయాల్లో కొనసాగుతున్న ఇప్పుడు చంద్రబాబుతో సహా మిగిలిన వారు వ్యవహరిస్తున్న తీరు సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. దీని అంతటికీ కారణం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా జైలు ఎపిసోడే అంటున్నారు. దగ్గరగా 2 నెలల పాటు జైల్లో ఉన్న చంద్రబాబు కోసం వేలాది మంది రాజమండ్రి తరలి రావటం, జైలు నుంచి విడుదలైన తర్వాత లక్షలాది మంది ప్రజలు రోడ్లపైన ఆయన కోసం ఎదురు చూడటం చూసిన నారా కుటుంబ దృక్పథంలో పూర్తిగా మార్పు వచ్చింది అంటున్నారు. కష్టకాలంలో తమ కుటుంబ సభ్యుడిగా చంద్రబాబును హక్కును చేర్చుకున్న ప్రజలకు మరింత దగ్గరవ్వాలనే ఆలోచనతో 4వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పూర్తిగా ప్రజల కోణంలోనే పనిచేస్తున్నారు అంటున్నారు. ఒకవైపు టెక్నాలజీ పెట్టుబడులు అంటూ ఉన్నత స్థాయిలో ప్రభావం చూపుతూనే క్షేత్రస్థాయికి దూరం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.